సోలోగా డ్రింక్ చేస్తుంటే ఏదోలా ఉంది. కంపెనీకి ఎవడైనా ఉంటే బాగుండు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నా కేశవ్తో అక్కతో కలిసి డ్రింక్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునేవాడిని. ఇప్పుడు కేశవ్ లేడు, అక్క బాధలో ఉంది. సో ఈరోజు ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి రీసెంట్గా ఫ్రెండ్ అయిన జాక్ ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేద్దాం. హలో హలో జాక్, నేను త్రిదేవిని మాట్లాడుతున్నాను. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నువ్వెక్కడున్నావు? నేను 11 జెమ్స్ బార్లో ఉన్నాను. ఓకే, అక్కడే ఉండు, నేను కూడా అక్కడికే వస్తున్నాను. అలాగే. జాక్, నువ్వు ఎంత తాగాలనుకుంటే అంత తాగు. ఈరోజు బిల్లు మొత్తం నాదే. అవునా? ఎస్. అసలు ఇంతకీ మనం ఏ విషయం గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం బ్రో? ఏం జరిగింది నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు? చెప్తాను. నన్నేం అడగొద్దు జాక్, నేను హ్యాపీగా ఉన్నాను. సెలబ్రేట్ చేసుకుంటున్నావు, తాగు. తాగు, తిను, అంతే. అంతకుమించి నన్నేం అడగొద్దు. కేసు విషయంలో శ్రీవల్లి చాలా వరకు సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ నన్ను పట్టుకునేంత దగ్గరకొచ్చింది. నేను మాస్క్ పెట్టుకుని కత్తి కొనడం, షాపు ఓనర్ నన్ను గుర్తుపట్టకపోవడం వల్ల బతికిపోయాను. లేకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇప్పుడు ఆ లడ్డూగారికి శిక్ష పడింది కాబట్టి ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ సేఫ్. నేను కోరుకున్నట్లుగానే ఆ తండ్రి కూతుర్ల మధ్య దూరం పెరిగిపోయింది. ఇప్పుడు కోదండరామయ్య శ్రీవల్లిని జీవితంలో తనతో మాట్లాడొద్దని చెప్పేశాడు. సో ఇప్పుడు శ్రీవల్లి రెక్కలు విరిగిన ఒంటరి పక్షి. ఇక మావయ్యని నా గ్రిప్లో పెట్టుకోవచ్చు. మనం ఆయన్ని కీలు బొమ్మని చేసి ఆడించొచ్చు. శ్రీవల్లి ఇప్పుడు ఏం చేయలేదు, ఒక మూలను కూర్చొని బాధపడడం తప్ప. ఏంటి సైలెంట్గా నీకు నువ్వే మందు తాగేస్తున్నావు? కంపెనీ ఇవ్వడం సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇదేనా? ఓ సారీ, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. అవును, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, మా కంపెనీలో నీకు ఏదైనా జాబ్ చూడమంటావా? వద్దు త్రిదేవ్, నాకంటూ ఒక జాబ్ వెయిట్ చేస్తూనే ఉంది. ఏంటది? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు సర్ప్రైజ్ అయినా అవుతావు, లేదంటే షాక్ అయినా అవుతావు. అవునా? ఎస్. చెప్పండి మేనేజర్ గారు. ఏంటి, ఎంఎన్ఎస్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదా? అదేంటి, ఈ పాటికి వాళ్ళకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా, ఎందుకు లేట్ అయింది? శ్రీవల్లి బడ్జెట్ ఎస్టిమేషన్ మీటింగ్కి రాలేదా? ఆ ఫైల్ మీద సైన్ చేయకుండా కోర్టు పని ఉందని నెగ్లెక్ట్ చేసిందా? సరే, క్లయింట్స్ని 2 days పర్మిషన్ అడిగి ఆలోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను. శ్రీవల్లి బిజినెస్ వ్యవహారాల్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? సీతా, సీతా. వస్తున్నానండి. ఏంటండి?
కంపెనీకి సంబంధించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎదురు చెప్పకుండా నీ కూతుర్ని దానికి కట్టుబడి ఉండమని చెప్పు. నేనెప్పుడూ నాన్న నిర్ణయానికి ఎదురు చెప్పనమ్మా. ఆయన ఏం చెప్పినా అది ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను. విషయం ఏంటో చెప్పమనండి. ఇక నుంచి కంపెనీ బాధ్యతల్ని తను చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు. నాన్న చెప్పినట్టు చేయటానికి నాకెటువంటి అభ్యంతరం లేదమ్మా. కానీ ఈ టైంలో కంపెనీ ప్రాజెక్ట్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను బాధ్యత నుంచి తప్పుకుంటే ఏమీ కాదు. తను లేకపోయినా కంపెనీ ఇంతకు ముందు రన్ అయిందని చెప్పు. అలాగే, నేను నా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. మళ్ళీ కంపెనీ బాధ్యతలు మీరు చూసుకుంటారా? లేదు, నా అల్లుడు శ్రీదేవ్ చూసి కంపెనీ బాధ్యతలన్నీ ఈ రోజు నుంచి నా అల్లుడికి అప్పచెప్తున్నాను. ఈ ఇంటిని, నా కంపెనీని, అన్నింటినీ నా అల్లుడే చూసుకుంటాడు. ఏంటి మావయ్య గారు, ఇంత పెద్ద బాధ్యతలు నాకు అప్పచెప్తారా? అవును బాబు, నీకే అప్పచెప్తున్నాను. నువ్వు మాత్రమే వాటన్నిటినీ నిజాయితీగా నిర్వర్తించగలవు. కానీ మావయ్య, శ్రీవల్లి వర్క్ పట్ల నెగ్లిజెన్సీ ఉన్న వాళ్ళని నేను అస్సలు క్షమించను. నిలకడలేని మనస్తత్వం అలాంటి వాళ్ళకి కంపెనీ బాధ్యతలు అప్పగించినందుకు నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఒకప్పుడు ఆవిడ గారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకాన్ని తను చెడగొట్టుకుంది. ఇక కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా చూసుకుంటుందని నేను అనుకోవట్లేదు. తను నీ విషయంలో క్షమించరాని తప్పు చేసింది, నిన్ను అవమానించింది. అన్నింటినీ మించి టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్టుని టైంకి పూర్తి చేయకుండా నాకు మాటొచ్చేలా చేసింది. అలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించేదే లేదు. నన్ను అవమానించిందన్న విషయం నేను నిన్ననే మర్చిపోయాను మావయ్య. మీరు దాని గురించి ఆలోచించి బాధపడకండి. అది నీ మంచితనం బాబు. కానీ నీకు జరిగిన అవమానం నా వల్లే జరిగింది, నా పెంపకం వల్లే జరిగింది. నన్ను క్షమించు బాబు. అయ్యో మావయ్య, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నాకు దేవుడితో సమానం. దయచేసి అలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి. జరిగిన వాటిని వదిలేద్దాం, జరగాల్సిన వాటిని చూద్దాం. నేను కంపెనీ బాధ్యతలు తీసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. థ్యాంక్స్ బాబు. నీ కూతురికి కంపెనీ బాధ్యతలన్నీ అల్లుడి గారికి అప్పచెప్పమని చెప్పు సీత.